నమస్తే, వెల్కమ్ టు ఐబీటీవీ. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ జూన్ నెల నుంచి వేతన బకాయిలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ వేతనాలను అందించాలంటూ జిల్లా కార్యదర్శి కె అంజలి వర్కర్స్తో కలిసి కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రంలో జీతాలు పెంచి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ, శారద, రాజేశ్వరి, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శాలరీస్ పెంచాలి, నెల నెల టైం టు టైం జీతాలు వేయాలని చెప్పి శానిటైజర్ వర్కర్స్ గా యూనియన్ గా కోరుకుంటున్నామండి. జూన్ నెల నుంచి ఆగిందండి. 4 నెలల శాలరీస్ ఇంతవరకు రాలేదండి. అది కూడా 200, కేవలం 200 మాత్రమే ఇస్తారు. రోజుకి 200 పడింది సార్. తీసుకెళ్తానే ఉన్నాం సార్, తీసుకెళ్తానే మా స్కూల్లో అందరికి చెప్తున్నాము, సార్లకి, పై వాళ్ళకి, అధికారులకి ఇస్తానే ఉన్నాము. ఎటువంటి రిప్లై రావట్లేదు మాకు. అన్ని స్కూళ్ళకి రావట్లేదు సార్. గుంటూరు జిల్లాలో ఏ స్కూల్కి పడలేదు సార్. శాలరీస్ టైం టు టైం పడట్లేదు. ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల వల్ల 200కి ఇంట్లో కుటుంబం ఎలా గడుచుద్ది సార్? అన్ని స్కూల్కి ఏ స్కూల్కి పడలేదు సార్. ఏ నెల ఏ టైం టు టైం శాలరీసే రావట్లేదు సార్. మాకు ఇచ్చే 6,000 శాలరీస్లో టైం టు జీతాలే పడకపోతే మేము ఏం తినాలి సార్? మా పిల్లలు